మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వము. ఎన్నికల హామీ ప్రకారం మరో వారం రోజుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులతోటి సమీక్షించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా చర్చించారు. అతి త్వరలోనే మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా ఉన్నారు. అయితే ఈ నెల 12న మరోసారి ఆర్టీసీ అధికారులతోటి సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం అనే దానిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఆల్మోస్ట్ మార్గనిర్దేశకాలన్నీ పూర్తి అయిపోయినట్టేనా? ఇంకా ఒక 1 వీక్లో డేటు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి గైడ్లైన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినట్టేనా? IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందంటూ కూడా ఆయన ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 12వ తేదీన సీఎం చంద్రబాబుతో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం ఉన్న నేపథ్యంలో ఆ రోజు సీఎం చంద్రబాబుతో చర్చించిన అనంతరం అయితే డేట్ ఫిక్స్ చేసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనకు ఆగస్టు 15 కానీ 16 నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. 12వ తేదీన చంద్రబాబుతో ఆర్టీసీ అధికారుల భేటీ అనంతరం ఆ రోజున ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క స్కీమ్ను అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేలాగా అయితే అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పని కూడా మంత్రి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా రాష్ట్రంలో ఈ యొక్క స్కీమ్ను అమలు చేసేటప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఈ స్కీమ్కి సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకున్నారు. రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పటికే ఒక నివేదికలు తెచ్చుకున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన సీఎం చంద్రబాబుతో సమావేశంలో వీటన్నిటి అంశాలకు సంబంధించి చర్చించిన తర్వాత దీని మీద ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆ రోజు ఆగస్టు 15న ఈ నిర్ణయాన్ని వెలువడిస్తారా లేకపోతే ఇంకా ఏమైనా డేట్ మారుస్తారా అనే వాటికి ఆ రోజున పూర్తి స్థాయిలో ఆ రోజున ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆగస్టు 15 కానీ 16 కానీ ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారని కూడా ఒకవైపు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. శివకుమార్, 2-3 సమావేశాలు జరిగాయి, సమీక్షలు జరిగాయి. మీరన్నట్టుగా 2 రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు, స్టడీ చేశారని చెప్తున్నారు. అన్కండిషనల్ ప్రయాణాలు ఉండబోతున్నాయా, లేకపోతే జిల్లాలకు పరిమితం చేస్తారా, లేకపోతే అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఫ్రీ అనే పథకానికి ఎలాంటి కండిషన్స్ రాబోతున్నాయి? వీటికి సంబంధించి ఏ క్లూ లేదా? అంటే ఈరోజు మంత్రి ఆర్టీసీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ యొక్క ఉచిత బస్సు స్కీమ్ని కనుక అమలు చేస్తే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బస్సులు ఇంకా పెంచాల్సి ఉంటుంది. మరోవైపు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరికి ఈ బెనిఫిట్స్ ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలతో పల్లెటూరుల నుంచి ఇటు సిటీలకు వచ్చేవారు లేకపోతే ఉద్యోగాల నిమిత్తం వచ్చేవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు ఈ బస్సు ప్రయాణాలు చేస్తారు కాబట్టి వారందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకునేలాగా ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మంత్రి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ శివకుమార్.